దేవుని వాక్యంలో నుండి దావీదు రాసిన కీర్తనల గ్రంథము 90. దావీదు రాసిన కీర్తనలు 90 3-4 వచనాలు. బైబిల్ ఉన్నవారు తీసి కలిసి చదువుదాం. 3-4 వచనాలు కలిసి చదువుదామండి. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి యొక్క జాము వలె ఉన్నవి. 10వ వచనం కూడా, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమునెడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. 89వ అధ్యాయం 48వ వచనం కలిసి చదువుదామండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా. చదివిన భాగాన్ని ప్రభు మన నిమిత్తమై తన వినికిడిలో ఆశీర్వదించునుగాక. కీర్తనకారుడు ఈ రీతిగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మానవుని యొక్క ఆయుష్ ఎన్ని సంవత్సరములో ఇక్కడ వ్రాయబడి ఉంది. బైబిల్ గ్రంథం అంతట్లో అతి ఎక్కువ సంవత్సరములు జీవించిన వారు భూమి మీద అది ఎవరన్నా ఉన్నారాయా అంటే పర్లేదు అవసరం. మెతూషెల 969 సంవత్సరాలు తాను జీవించినాడు. ఆదాము కూడా అన్ని సంవత్సరాలు బ్రతకలేదు. మోషే సహితము దాదాపుగా 120 సంవత్సరాలు బ్రతికినాడు. అబ్రహాము యొక్క వయస్సు 175 సంవత్సరాలు. మోషే కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనుష్యుని యొక్క ఆయుష్, మానవుని యొక్క జీవిత వయస్సు 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములు, 70 years or 80 years. అది మానవుని యొక్క వయస్సు పరిమితి. ఎందుకు ఆ రీతిగా తగ్గుతూ వచ్చిందంటే, ఆది మానవుడైన ఆదాము యొక్క పాప జీవితాన్ని బట్టి ఆధ్యాత్మికకు దావీదునట్లుగా ఎముకలకు కూడా పాపము అంటబడింది. ఈ వయస్సు కూడా తగ్గుతూ వచ్చింది. దేవుడు ధనవంతునితో మాట్లాడచ్చు, అంత దూరం కూడా ఇవ్వలేదు. కానీ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. వన్ డే బైబిల్ గ్రంథంలో అనేక రకములైన మరణాలు ఉన్నాయి. అనేక రకములైన మరణాలు ఉన్నాయి. వాటిలో మామూలు మరణం చూడండి, ఎవరైనా చదవగలిగితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మ దినము కంటే మరణ దినమే మేలు. కనుక మంచి మరణం ఎప్పుడు మంచి మరణం అంటారు? మంచి వయస్సు, చివరి కాలం అంత్యదశ వరకు ఉండి దాని మంచి ముదిముది వయస్సు అనగా చివరి వయస్సులో తను మరణించిన తర్వాత దాని మంచి మరణమని జ్ఞాపకం చేయబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో ఏ విధంగా వ్రాయబడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని ఆ తరువాత తీర్పు జరుగును. మరణించిన ప్రతి వారికి తీర్పు ఉంది. అదాలత్ के सामने एक दिन हम खड़ा होना जरूरी है. ఒక్క దినం
ప్రతి వారు కూడా మరణాన్ని రుచించవలసిందే. ఇక్కడ నిలబడున్న ప్రతి ఒక్కరము కూడా ఎవరు కూడా మరణాన్ని తప్పించుకోవడానికి అవకాశమే లేదు. దెర్ ఈజ్ నో ఛాన్స్ టు ఎస్కేప్ డెత్ కదా. మరణాన్ని అదొక్కడి నువ్వు తప్పించుకోలేవు. కనుక ఈ ఉదయకాలమున సోదరి సుగుణమ్మ యొక్క భౌతిక కాయం ఒక విషయము, ఆమె జీవిత దినాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎంతకాలం తాను జీవించింది, దాదాపు 60 సంవత్సరాల వరకు అటు ఇటు ఆమె వయస్సు. సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు పిలిచిన చిరాగృహానికి వెళ్ళింది. ఒక మంచి తోటమాలి తోటలో ప్రవేశించిన తర్వాత తనకిష్టమైన పువ్వుని ఏ రీతిగా తుంచుకొని వెళ్తాడో, ప్రభు కూడా తనకిష్టమైన వారిని పిలుస్తూ ఉన్నాడు, తీసుకొని వెళ్ళినాడు. నరులారా తిరిగి రండి అని ప్రభు తన బిడలైన వారిని తీసుకొని వెళ్ళినాడు. ఆమె వయస్సు, సమయము, ఆమె చేయవలసిన పరిచర్య, పని, ఇటు కుటుంబంగా వ్యక్తిగతంగా దేవుని మందిరంలో, సంఘంలో, సమాజంలో, గ్రామంలో, ఈ ప్రాంతంలో, ఈ మండలంలో తన పని అయిపోయింది. దేవుడు పిలిచినాడు, వెళ్ళిపోయింది. ఆమె మరణము మంచి మరణం. మంచి మరణం అనగా ఏదో ఒక విధానంలో దేవుడు తీసుకోవాలి. కొద్ది కాలం అనారోగ్యత ఉంటూ వచ్చింది. ప్రభు చక్కగా సిద్ధపరిచినాడు. ఆ బిడ్డను దేవుడు తీసుకొని వెళ్ళినాడు. నిలుచున్న మనము కూడా ఇట్టి మరణాన్ని ఒక దినం ఖచ్చితంగా రుచి చూడాలా. చెప్పే నేను వింటున్న నీవు, యవనస్తుడవైనా యవనస్తురాలువైనా, చిన్న బిడ్డవైనా, వృద్ధాప్య వయసు వచ్చిన మరణాన్ని చూడకుండా వెళ్ళలేవు. వితౌట్ ద టేస్ట్ ఆఫ్ ద డెత్ కదా. మరణాన్ని ఖచ్చితంగా నువ్వు రుచి చూడాలి. అయితే మన మరణం ఎట్లా ఉంటుంది? భక్తులు ఆయా విధాలుగా మంచి మరణాలు పొందుతూ వచ్చినారు. మనము మరణించిన తర్వాత అదాలత్ సాముని లేదా ఆ న్యాయ తీర్పు సింహాసనం ఎదుట నీవు నేను నిలబడాలి. అంతేకాదు బైబిల్ గ్రంథంలో కొంతమంది రకరకాలుగా మరణిస్తూ వచ్చినారు. చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథము 7:17. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవు ఎలా చనిపోదు. ఎప్పుడు చనిపోతున్నాడు వాడు? ముందు, బిఫోర్ డెత్ అనగా దేవుడు నియమించిన సమయం. దేవుడు పలాని గంట పలాని సమయం నియమించిన దానికంటే ఎక్కువగానే, అరే వాడు చచ్చిపోయింటే బాగుండేదిరా ఊరిలో, పలాని వాడు మరణించింటే బాగుండేది, ఆ దుర్మార్గుడు దుర్మార్గురాలు, ఏ రీతిగా ఇతరులు మనం మరణాన్ని కోరుకుంటారు. ప్రసంగి సొలొమోను తను జ్ఞానముతో దైవికంగా ప్రభు యొక్క ఆత్మచేత నింపబడి వ్రాసినది, నీకు నియమించబడిన కాలం, అయ్యయ్యో అప్పుడే చనిపోయినాడే పిల్లోడు, చిన్న వయసు కదండి కదా, చిన్న వయసు. మొన్న ఎవరో చనిపోయినారు బంధువులు, భార్య, పిల్లలున్నారు, చిన్న పిల్లలు. వెళ్ళ ఆ శవం మీద పడి ఏడుస్తుంటే గుండె తరక్కుపోతుంది. కానీ వాని జీవితాన్ని చూస్తే దుర్మార్గత. ఇంకా నియమింపబడగానే పరిపక్వమైన జీవితం రాకమునుపే పిల్లరా అరితిగా చనిపోయేవారిగా ఉన్నారు. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథము 24వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 24:22. అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఏ మరణం అంట ఇది? హఠాత్ మరణం, సడన్లీ డెత్. మాట్లాడిపోయినాడండి, నాతో ఇప్పుడే మాట్లాడినాడు, అన్నీ చెప్పినాడు, రాత్రి ఉంటాడు అనుకున్నా, తిరిగి వస్తాడు అనుకున్నా. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఏ మరణము ఎప్పుడు నిన్ను ఆవరించుతుందో, ఏ మరణము నిన్ను ఎప్పుడు కబలించుతుందో తెలియదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ మరణాన్ని తప్పించుకోలేవు. సహోదరి, ఆమె భౌతిక మరణాన్ని తాను పొందినప్పటికీ
బాహ్యమైన మరణాన్ని తాను జయించినదే. క్రీస్తు యేసుతో పాటు ఆమె తిరిగి ప్రభు వచ్చినప్పుడు దూతలతో వస్తుంది, మంచి మరణం పొంది వెళ్ళింది. ఒకవేళ ఈ ఉదయ కాలమున నీ మరణం ఎట్లుందో దేవుని వాక్యంలో రాయబడినట్లుగా హఠాత్ మరణమా, సడన్లీ, లేకపోతే నియమించబడిన కాలము కంటే ముందుగానా, ఇంకొక విధంగా మరణించడానికి దేవుడు ఒకవేళ నియమించి ఉన్నాడా? నీవు కూడా ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరించు. మరణము నుండి, మరణ వశము నుండి, మరణం యొక్క దూత నుండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది, మరణము యొక్క బలము గలవానని, సాతాను యొక్క బలము గలవానని మరణం చేత జయించినాడు. వ్రాయబడింది, యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి మరణములో నుండి జీవములోనికి దాటింపజేస్తాడు. ఇవి కల్లిబుల్లి మాటలు కాదు సుమా. భయపెట్టాలని కాదు, నిన్ను ఆందోళన పరచాలని కాదు, నిన్ను కలవరపరచాలని కాదు. ఒక భర్తుడి దగ్గరికి వెళ్తే, ఒక వివాహం పెళ్లి సమయం దగ్గరికి వెళ్తే నీ సంగతులు రీతిగా జ్ఞాపకం చేయబడతాయో, ఏదో ఒక విధంగా బంధువుగానో, ఇంటి సంబంధుడుగానో, రక్త సంబంధుడుగానో, దేవుని బిడ్డగానో, ఇరుగు పొరుగు వారి ద్వారానో, దూర బంధువుగానో నీవు కూడా వచ్చినావు. ఇదే కాలమున ప్రభు నీ మరణాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వు మరణించవలనని కాదు, కానీ నీ మరణము విజయవంతంగా దేవునితో పాటు ఉండవలనని. ఆమె సమస్తాన్ని, వాటన్నిటిని జయించింది. కనుకనే ప్రభు జ్ఞాపకం చేసేది, ఈ మరణములన్నిటినీ కూడా అన్నిటి నుండి నిన్ను తప్పించగలడు. యేసు క్రీస్తు ప్రభువారు పొందిన శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మరణమును, సమాధిని చీల్చుకొని జయించి వచ్చినాడు. మొన్న ఒక బ్రదరు మా దగ్గరికి వచ్చాడు. యెరూషలేములో తెరవబడిన సమాధి ప్రపంచంలో అరితిగానే ఉంది యేసు ప్రభు సమాధి. నీ సమాధి కూడా రేపు తెరవబడుతుంది. ప్రభువును చూస్తావు, ప్రభుతో పాటు ఉంటావు. యుగ యుగములు ఇటర్నల్ లైఫ్, అనిత్య జీవంలో నీవు ఉంటావు. ఇటు నిరీక్షణ నీకు కావాలన్నా, ఇట్టి నమ్మకం నీకు కావాలన్నా దేవాతి దేవుడు ఆహ్వానిస్తూ వచ్చింది. ఒక మాట చదవండి, కీర్తనలు 90వ అధ్యాయము 2-3 వచనాలు. కీర్తనలు 90వ అధ్యాయము 2. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చు. నరులారా తిరిగి రండి అని దేవుడు ఆహ్వానమిస్తూ ఉన్నాడు. రండి నరులారా, తిరిగి రండి. భూమి మీద ఎంతకాలం ఉంటావు? ఈ భూమి అడిగిందంట దేవుణ్ణి, దేవా ఎంతకాలం ఈ మానవులను మేము భరించాలా? మా మంటిని మాకు అప్పగించు. మేమేమి శాపగ్రస్తము చేయలేదు కదా. మానవుని బట్టి, ఆదామును బట్టి నిత్య నాశనం చేయబడినావు. దేని కొరకు ఇది భూమి? ఆకాశము దేని కొరకు? పగలుగొట్టబడి వర్షము కురిపించి సమస్తమైన వర్షమునిచ్చి అందరిని సంతోషపెట్టడానికి. చెట్లు దేవునికి మొరపెట్టిన న్యాయది పతుల్లో దేవుని మానవులను సంతోషపెట్టే తైలం ఉంది. భూమి కూడా అడుగుతుందంట, ఎంతకాలం ఈ పాపాత్ములైన, దుర్మార్గులైన, పాపిష్టి జనాంగమైన వీరిని తీసేసుకో, మా భూమి మాకు ఇచ్చేయి, ఫలవంతమైనదిగా ఉండడానికి కొరకాయ. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భూమి మీద ఇంతకాలం ఉంచున్నాడు. నరులారా తిరిగి రండి. దేవుడు అలాగూ పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువారు కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమని? కమ్ అని పిలుస్తూ ఉన్నాడు కదా. ఇంగ్లీష్ వర్తమానం కాదు, కానీ కమ్ అంటే 4 అక్షరాలు. సి అంటే చిల్డ్రన్, ఓ అంటే కదా ఓల్డర్ కలిగిన వారు, ఎం అంటే మిడిల్ కలిగిన వారు, ఏ వయసు అయినా, ఈ అంటే ఈవ్ అనగా స్త్రీలనైన వారు. యేసు క్రీస్తు ప్రభువారికి కుల మత భేదం లేదు, కానీ చిన్నపిల్లలు మొదలుకొని నడి వయస్సు కలిగిన వారిని, వృద్ధాప్యం కలిగిన వారిని, స్త్రీలందరినీ కూడా శాంతి, సమాధానం, నెమ్మది ఇవ్వడానికి ఉదయకాలమున అట్టి శాంతి, సమాధానం నీవు కూడా పొందడానికి యేసుక్రీస్తు ప్రభును అంగీకరించు. ఆమె మరణ జీవితం ధన్యకరంగా, జన్మ దినము కంటే మరణ దినం ఎంతోమంది పరిశుద్ధులు బంధువులు రాగలిగినారు. ఒక దినము మన దినం కూడా ఈ రీతిగా ఉంటుందా? ఒకసారి పరీక్ష చేసుకో. అలాగ లేనట్లయితే, ఇంకా ప్రభుని అంగీకరించకుండా ఉంటే, హృదయంలో తీర్మానం చేసుకొని పాపములు ఒప్పుకొని
ప్రభువా నేను కూడా రాజ్యంలో ఉండాలా, ఈ మరణ దినాలు ఇటువంటివి కాదు కానీ మంచి మరణం నేను పొందడానికి సహాయం చేయమని ప్రభువుకు నీ హృదయాన్ని అప్పగించుకో. ప్రభు ఈ మాటలు దీవెనకరంగా చేయనుగాక.